టైటానిక్ అందరికీ తెలిసిన ఒక అద్భుతం. అది సముద్రంలో మునిగి దశాబ్దాలవుతున్నా అందరికీ ఇంకా గుర్తే. టైటానిక్ చిత్రాన్ని చూసి ఎంతో మంది దాని వృత్తాంతం గురించి తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. టైటానిక్ నేపథ్యంలో తీసిన సినిమా నేటికీ ఎవ్వరూ మరువలేనిది. 10 ఏళ్ల క్రితం ఓ కోటీశ్వరుడు టైటానిక్ 2ని దింపుతానని ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఆస్ట్రేలియాకు చెందిన బెలినీర్ మాజీ ఎంపీ క్లైవ్ పామర్ దీన్ని నిర్మించేందుకు పూర్తి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన టెండర్ల పనులు కూడా శరవేగంగా ప్రారంభమయ్యాయి. టైటానిక్ 2 మునుపటి టైటానిక్ కంటే మెరుగ్గా ఉంటుందని, ప్రయాణికులు పూర్తి లగ్జరీతో ప్రయాణించే అవకాశం ఉంటుందని క్లైవ్ పేర్కొన్నారు. లండన్లో రిచ్ హోటల్లో అపర కోటీశ్వరుడు క్లైవ్ పామర్ చేసిన ప్రకటనది. ఇప్పుడు మరోసారి టైటానిక్ 2 నిర్మాణం వార్తల్లో నిలుస్తోంది. క్లైవ్ పామర్ స్వతహాగా ఓ వ్యాపారవేత్త, ఓడలు తయారు చేసే బ్లూ స్టార్ లైన్ కంపెనీ యజమాని. 70 ఏళ్ల క్లైవ్ పామర్ ఆస్ట్రేలియా నుంచి ఎంపీగా ఉన్నారు. ఇటీవలే యునైటెడ్ ఆస్ట్రేలియా పేరుతో కొత్త రాజకీయ పార్టీ స్థాపించారు. డెల్టా మరీన్ వంటి కంపెనీలు చేసిన రీసెర్చ్ ప్రకారం 50,000 టన్నుల టైటానిక్ 2 ఓడ ఖర్చు దాదాపుగా $500 మిలియన్ నుంచి $1 బిలియన్ వరకు ఉండొచ్చు. టైటానిక్ 2 ప్రాజెక్టు ప్రారంభంలో పేమెంట్ కారణంగా 2015లో నిలిచిపోయింది. 2022 వరకు అంతా సెట్ అవుతుందని 2018లో పామర్ చెప్పినా కార్యరూపం దాల్చలేదు. 2020 నుంచి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడించింది. టైటానిక్ గత వైభవం మరోసారి చూసే అవకాశం ఎప్పుడొస్తుందనే విషయంలో ఏ విధమైన క్లారిటీ లేదు. అయితే తాజాగా ఇప్పుడు మళ్లీ అది కదిలిందే. దశాబ్దం క్రితం టైటానిక్ 2 గురించి చెప్పిన క్లైవ్ పామర్ ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని రిపీట్ చేశాడు. టైటానిక్ 2 సముద్రంలో తప్పకుండా తిరుగుతుందని అపర కోటీశ్వరుడు క్లైవ్ పామర్ స్పష్టం చేశాడు. సిడ్నీలోని ఒపెరా హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో టైటానిక్ 2 గురించి ప్రస్తావించాడు. అంతేకాదు టైటానిక్ 2 డిజైన్ ఆవిష్కరించాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఓడ నిర్మాణ పనులు ప్రారంభించాలని యోచిస్తున్నామన్నాడు. టైటానిక్ 2 షిప్ ప్రాజెక్ట్ ఎక్కువ డబ్బుతో, ప్రణాళిక మునుపటి కంటే సురక్షితంగా ఉంటుందని క్లైవ్ అభిప్రాయపడ్డాడు. మొత్తానికి టైటానిక్ 2ను ఏ క్షణమైనా మళ్లీ సముద్రంలోకి దింపే పని వేగవంతం చేస్తున్నట్టే ఉంది చూడబోతే.